హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చండి, ఏదైనా రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్‌లో మనం ఒక బిజినెస్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి? ఇది కంప్లీట్‌గా ఒక యాడ్స్ ద్వారా మనం ఎలా లీడ్ జనరేట్ చేసుకోవాలో చెప్తున్నా అండి. ఇప్పుడు మనకు ఒక ప్రాపర్టీ పోస్ట్ చేసామండి. ఆ ప్రాపర్టీ సంబంధించిన మనకు లీడ్స్ కావాలి. సో, లీడ్స్ కావాలంటే మనకు యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. facebook.com/manage. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ క్రియేట్ చేయాలంటే మన ఫోన్ నంబర్ గాని, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అంటే కంప్లీట్‌గా యాడ్ చేసి ఉండాలండి. ఇక్కడ మీకు ఏ ఫోన్ నంబర్ లేకున్నా మనం ఇక్కడ ఇలాంటి మన ఆప్షన్ క్రియేట్ చేయలేం. సో, ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత స్విచ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇంకో ఆప్షన్ చెప్తాను. ఫేస్‌బుక్ పేజ్‌లో మీకు డాష్‌బోర్డ్ ఉంటుంది. డాష్‌బోర్డ్‌లో ఆల్ టూల్స్ ఉంటాయి. ఆల్ టూల్స్‌లో మీకు లింక్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటది మీకు. గుర్తుపెట్టుకోండి, లింక్ అకౌంట్స్. దీంట్లో మీ యొక్క కంప్లీట్‌గా మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ బిజినెస్ నంబర్స్ యాక్టివ్ అయి ఉండాలి కంపల్సరీ. అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాడ్స్ మేనేజర్‌కెళ్ళండి. ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మనము క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఈ యాడ్ క్రియేట్ చేశాను. ఇది నా బడ్జెట్ ప్రకారంగా యాడ్ అనేది వెళ్తూ ఉంటది. ఇది పర్ డే 300, 1000, 2000 ఇట్లా మనకు యాడ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు నేను ఎక్స్‌క్లూజివ్ క్రియేట్ చేసే యాడ్ వచ్చి కాల్స్ యాడ్. దాంట్లో ఎంగేజ్‌మెంట్ తీసుకున్నప్పుడు గెట్ పీపుల్ మెసేజ్ ఆర్ పర్చేస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్‌మెంట్, పేజ్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్స్. దీనిలో మనకు రెస్పాన్స్ వస్తుంటుంది వాట్సాప్ ద్వారా, మెసెంజర్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గనక మీరు యాడ్ క్రియేట్ చేయాలన్నప్పుడు మీకు ఫేస్‌బుక్ బిజినెస్ షూట్‌లో ఇన్‌బాక్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయాలండి. అది మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా ఏఏ ట్రాన్స్‌ఫర్, ఏఏ రెస్పాన్స్ వచ్చినాయి కొత్తగా. ఇక్కడ మీరు ఆటోమేషన్‌లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే ఆటో రిప్లై అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఆటో రిప్లై ఏముంటదంటే ఎడిట్ క్లిక్ చేస్తే వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ వెళ్ళిపోతది. థాంక్ యూ ఫర్ మెసేజ్. విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. షేర్ యువర్ డీటెయిల్స్ ఆర్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీ ఫోన్ నంబర్, మీ యొక్క ఆప్షన్ వెళ్తుంది. ఈ వెబ్‌సైట్ వచ్చాక వాళ్ళు మనకు కనెక్టింగ్ చార్ట్ ద్వారా గాని, మన మొబైల్ నంబర్ ద్వారా గాని కనెక్ట్ అవుతారన్నట్టు. ఇవి మనకు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఆటో రిప్లై అనేది. సో, తర్వాత మనకిప్పుడు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను కాల్ యాడ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఎంగేజ్‌మెంట్‌లో నేను మెసేజ్ గాని, ఏది గాని ఇష్టంది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్‌లో ఎలాంటిది ఏమి ముట్టుకోకండి. జస్ట్ ఇక్కడ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏం లేదు. సెకండ్ ఆప్షన్ వెళ్ళాక ఇక్కడ మీరు చూసుకోండి కన్వర్షన్ లొకేషన్. మీకేం కావాలి కాల్స్. గెట్ పీపుల్ టు కాల్ యువర్ బిజినెస్. డైరెక్ట్ కాల్ పెట్టేసుకోండి. మాక్సిమం నంబర్ ఆఫ్ కాల్స్ ఇక్కడ మీకుండేది. తర్వాత మీ పేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మీ కాల్స్ అనేది మీ బడ్జెట్ ప్రకారం ఆధారపడి ఉంటదండి. ఇప్పుడు నేను పర్ డే రూ. 250 యాడ్ చేస్తున్నాను. అంటే 250 కన్నా ఎక్కువ కట్ అవుతది. ఇమ్మీడియేట్ కట్ అయిపోతది మీకు బడ్జెట్ అనేది. సపోజ్ ఇక్కడ నేను రూ. 93 చేస్తున్నాను. చూడండి నాకు ఎర్రర్ వస్తది. కంపల్సరీ ఎర్రర్ వస్తది. ఎందుకంటే మినిమమ్ బడ్జెట్ రూ. 93.36. బట్ ఇక్కడ నాకు కాల్స్ కావాలి కాబట్టి నేను యాడ్ బడ్జెట్ రూ. 250. అంటే నాకు కాల్స్ కావాలి కంపల్సరీ. అంటే బడ్జెట్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత మన లొకేషన్. మీ ప్రాపర్టీ వైస్‌గా లొకేషన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నా ప్రాపర్టీ వీడియో వచ్చి ఇది లొకేషన్, నా ప్రాపర్టీ వీడియో. ఈ వీడియో వచ్చి నాకు ఎక్కడ ఉందో చూసుకోవాలి. ప్రగతి నగర్. ఈ ప్రాపర్టీని ప్రగతి నగర్ సరౌండింగ్‌లో నేను మార్కెట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ? ప్రగతి నగర్. ఇక్కడ మీకు నైబర్‌హుడ్ అని ఇట్లా చాలా వస్తాయి. కానీ ఇక్కడ మీరు ప్లేస్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఒక్కోసారి ప్లేస్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మీకు రాంగ్ వస్తుంది. అప్పుడు మీకు కరెక్ట్ లొకేషన్ ఎట్లా తెలుస్తుందంటే మీరు లొకేషన్‌ని చూసుకొని పోస్ట్ చేసుకోవాలి. అది 100% మీరు గుర్తుపెట్టుకోవాలది. ఎందుకంటే ఇక చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయల్లా లొకేషన్ ఒక్కటే. అంటే సెలెక్ట్ చేయడంలో మిస్టేక్ అవుతే మనకు కంప్లీట్‌గా అయిపోతుందది. ఇప్పుడు చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఎక్కడైతే మనకు ప్రగతి నగర్ ఉందో ఆ ప్లేస్‌లో నేను నా లొకేషన్‌ని నేను యాడ్ చేస్తున్నాను. సో, ఎక్కడైతే నాకు కావాలో అక్కడ నేను లొకేషన్‌ని యాడ్ చేస్తా. ఇక్కడ నుంచి నేను సరౌండింగ్‌గా కంప్లీట్‌గా నేను ఒక 3 కిలోమీటర్ రేడియస్ నేను టార్గెట్ చేస్తున్నాను.
ఎవరైతే నాకు ప్రగతిన చూస్తున్నా వాళ్ళకి మాత్రం టార్గెట్ చేయాలి. ఇప్పుడు నేను హైదరాబాద్లో చూస్తున్నాను అన్ని లొకేషన్ అనుకోండి. హైదరాబాద్ మొత్తం నేను ప్రమోట్ చేయట్లేదు కదా. ఇప్పుడు నాకు ప్రాపర్టీ వచ్చి ప్రగతి నగర్, అప్పటి నుంచి నాకు ఇక్కడ మనము ప్రమోట్ చేస్తున్నాం. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటండి, మనం చూస్తున్న డెస్టినేషన్ మనం ఇక్కడ తప్పు కొట్టేసాం. సో చూసారు కదా, మనం ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఎక్కడ వరకు వెళ్తుంది అనేది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అది చూసి కరెక్ట్ చేసుకోండి. ఏదైనా మనము చేసేటప్పుడు మిస్టేక్ ఏంటంటే మాత్రం మనం ఏం చేయలేము. సో క్లిక్ ఫర్ ఇది తీసేసుకొని ఇక్కడ మనకు లొకేషన్ నుంచి 3 కిలోమీటర్స్. సో మొత్తం మనకు రేడియస్ 3 కిలోమీటర్స్ వచ్చాయి. లేదు నాకు సార్ ఇది నాకు 6 కిలోమీటర్ రేడియస్ కావాలనుకుంటే 6 కిలోమీటర్ రేడియస్ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత క్లిక్ ఫర్ ఇక్కడ మనకున్న ఆప్షన్లో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏజ్ వైజ్గా అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీని మోర్ దెన్ 55 ఇయర్స్ వరకు నేను లేదండి, ఈ ప్రాపర్టీని అప్ టు 50 ఇయర్స్ వరకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. జెండర్ ఇక్కడ చూసినట్టయితే మీరు రాసుకోవాలి ఎవరికి టార్గెట్ చేయాలనుకుంటున్నారో. అంటే డీటెయిల్ టార్గెట్ అన్నట్టు, ఎవరైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్ళ కోసమే. చూడండి బ్రోకరేజ్ ఇవన్నీ కాకుండా మనకి ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ కావాలో వాళ్ళకైనా మనం చూసుకోవచ్చు. లేస్ అనేది ఇది మొత్తం ప్రతి పర్సన్స్ కి నేను చూపించాలనుకుంటున్నా అంటే ఇక్కడ మనం ఏదన్నా ఆప్షన్ చూసుకోవచ్చు. ఇది చూడండి రియల్ ప్రాపర్టీ, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు ప్రాపర్టీ అని కొట్టగానే మీకు వస్తాయి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చూస్తున్నారో. తర్వాత నెక్స్ట్ వచ్చి అపార్ట్మెంట్ ప్రాపర్టీ చూసిన వాళ్ళు, తర్వాత మీరు హౌస్ ప్రాపర్టీ చూసేవాళ్ళు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్టర్స్, వీళ్ళ మీరు మనం టార్గెట్ చేసుకున్నారు. టార్గెట్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ ఒక ఎడిట్ ప్లేస్మెంట్ కంట్రోల్ ఉంటుంది. దీన్ని మనం ఏం టార్గెట్ చేయకుండా ఈ షో సెట్టింగ్లలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎక్కడెక్కడ మీ యాడ్ అనేది ప్లేస్ అవుతుంది అనేది. ఈ యాడ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీకు ప్లేస్ అవుతుంది కంప్లీట్గా. మీకు ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కంప్లీట్గా మీకు ఇక్కడ యాడ్ అనేది ప్లేస్ అవుతుంది. రిమైన్ వాటిలో మీకు చూపించదు అన్నట్టు, ఎందుకంటే కాల్ ఆప్షన్ కాబట్టి అది. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఏదైనా టార్గెట్ చేసేటప్పుడు కంప్లీట్గా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, దీని ప్రకారంగా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కంట్రోల్ ఉన్నా ఏది ఉన్నా కానీ. నెక్స్ట్ తర్వాత మనకు క్లిక్ ఫర్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అసలైన మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఏ వీడియో అయితే మీరు యాడ్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఒక ఐడిని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మనం కంప్లీట్గా సో ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు మనకున్న ఆప్షన్ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. ఎగ్జిస్టింగ్ పోస్ట్లో సెలెక్ట్ పోస్ట్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. మీరు ఫేస్బుక్ పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో మీరు వ్యూ కౌంట్ చూసుకోవచ్చు కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1 BHK మనము ప్రమోట్ చేస్తాం. సో ఇక్కడ మనం క్లిక్ చేసాం. ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏ విధంగా మనకు అవుతుందంటే కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే కస్టమర్ మనకు కాల్ చేయాలంటే కంపల్సరీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. సో మీరు కూడా కనుక ప్రాపర్టీ చూస్తే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా మీకు ఈ నెంబర్ ద్వారా మీకు ఇలాంటి ప్రాపర్టీస్ అని మీరు చూసుకోవచ్చు ప్రగతి నగర్ ఏరియాలో. సో ఫోన్ నెంబర్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే కరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఫోన్ నెంబర్ ఒకటి రాంగ్ ఉన్నా కానీ మీకు ఏమవుతుందో చూడండి, ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్. నేను ఇక్కడ 8 పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరిదో నెంబర్లో పెట్టాను. చూడండి ఇక్కడ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని మీకు వస్తుంది. అంటే మీరు ఏదైతే మీరు ఫేస్బుక్ బిజినెస్ పేజ్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ నెంబర్ మాత్రమే యాడ్ చేయాలి కరెక్ట్గా. నెంబర్ కరెక్ట్ యాడ్ చేశాక మీకు అప్రూవ్ వస్తుంది. తర్వాత మీరు యాడ్ చూసుకోవచ్చు, యాడ్లో మీకు వచ్చేది డైరెక్ట్ కాల్ నౌ ఆప్షన్. అంటే కస్టమర్ మీకు డైరెక్ట్గా కాల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తుంది. ఇది ఎక్కువ శాతం వరకు మొబైల్ యూజర్ని టార్గెట్ చేస్తారు. అది మొబైల్ డేటా కావచ్చు, వైఫై కావచ్చు. ఇది కంప్లీట్గా మొబైల్ యూజర్ ఎవరైతే మనం స్క్రోల్ చేస్తాం చూస్తున్నారో వెంటనే వాళ్ళకి కాల్ నౌ ఆప్షన్ అవపడి వాళ్ళు మన బిజినెస్ అనేది కాల్ చేయడం జరుగుతున్నట్టు. సో ఇట్లా యాడ్ చూసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. సో మీరు యాడ్ చూసుకోవాలంటే సీ మోర్ వేరియేషన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం డిస్ప్లే అవ్వడానికి టైం పడుతుందండి, ఎందుకంటే అది లోడ్ అవ్వడానికి. అది తీసుకున్నాక ఇక్కడ మీరు కంప్లీట్గా మీరు ఇక యాడ్స్ అనేది మనము కంప్లీట్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడు యాడ్ క్రియేట్ చేశాను కదా, నెక్స్ట్ ఇంకో యాడ్ మార్చుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ యాడ్స్ మార్చుకోవచ్చు అండి. ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రివ్యూ రావట్లేదు.
ఎప్పుడైతే ఇక లోడ్ అంతా అయిపోయిందో ఇక ప్రివ్యూ అనేది విజిబుల్ అవుతుంది. ఈ యాడ్ మీకు లో ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఇట్లా మీకు విజిబుల్ అవుతుంటది. సో ప్రతి ప్లేస్ లో టోటల్ గా మీకు ఎన్ని ప్లేస్మెంట్ లో విజిబుల్ అవుతాయంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సో 17 18 19 20 21 22. సో ఇన్ని ప్లేస్ లో మీకు యాడ్ అనేది ప్లేస్ అవుతుంది. ఎక్కడైనా కనుక రేషియో కనుక సూటబుల్ కాకపోతే మీకు ఇక్కడ కంప్లీట్ గా ఎర్రర్ వస్తుంది. అంటే ఎన్ని ప్లేస్ లో మీకు ప్లేస్ కాలేదో అక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇక్కడ మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ప్లేస్మెంట్ లో మ్యాచ్ అయ్యంటే ఎక్కడ మీకు ఈ ప్రాబ్లం లేదు. మీకు అడ్వాన్స్ ప్రివ్యూలో కూడా హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా చెక్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ రేషియోతో మీరు చేసుకోవచ్చు. ప్రతిదీ మీకు ఆప్షన్ కాల్లో ఆప్షన్ ఉంటుంది చూడండి. డైరెక్ట్ గా మీ కస్టమర్ మీకు బిజినెస్ కి కాల్ చేసి మీరు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మాత్రం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దాన్ని మనం డీటెయిల్ టార్గెటింగ్ లో మనం పెడతాం. లేదా ప్రతి కస్టమర్ కి మనం అనుకున్నప్పుడు డీటెయిల్ టార్గెటింగ్ మనం ఇవ్వమన్నట్టు. సో నా యాడ్ ప్రతి కస్టమర్ రీచ్ కావాలన్నప్పుడు డీటెయిల్ టార్గెటింగ్ అవసరం లేదు. లేదా పర్టికులర్ కస్టమర్ అంటే జెన్యున్ కస్టమర్కి వెళ్ళాలి, నా బడ్జెట్ మిస్ కాకుండా అంటే మీరు పర్టికులర్ గా డీటెయిల్ టార్గెటింగ్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, మెసెంజర్ ఉంటుంది, మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది. సో ప్రతి మీరు సోషల్ మీడియా యాక్టివ్ ఉండాలి, ఎవరైనా మెసేజ్ రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి, ఆటో రిప్లై ఎనేబుల్ చేసుకోవాలి. ఇన్ని ఫ్యూచర్స్ ఉంటేనే యాడ్ అనేది మీకు అప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే బూస్ట్ రీల్ ఇది కాదు. ప్రతి బిజినెస్ కి మనకు కాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కష్టపడేది 1 రూపీ కోసం. సో దాని తగ్గట్టు మనం యాడ్ క్రియేట్ చేస్తాం. క్లిక్ ఫర్ పబ్లిష్. సో ఫైనల్ గా మీకు యాడ్ అనేది ప్లేస్ అయిపోతుంది, ఇక యాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కాల్ యాడ్, వాట్సాప్ యాడ్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే చూడండి, ఇక్కడ మీకు బడ్జెట్ ఇంక్రీజ్ చేయమని అడుగుతుంది. సో అది కూడా మనము చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ బట్ కూడా మనము క్యాంపెయిన్ తగ్గట్టు మనం బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అక్కడ మనకు బడ్జెట్ సరిపోలేదు అనుకోండి, కంపల్సరీ మనకు బడ్జెట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి యాడ్ ప్లేస్ చేసిన తర్వాత మీకు బడ్జెట్ ఇక్కడ మారిపోతుంది. చూడండి 250 రూపీస్ నేను పర్ డే బడ్జెట్ పెట్టాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఒక్కసారి యాడ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు కొన్ని చేంజెస్ మాత్రం అప్లికేబుల్ అవుతుంది. ఒకటి, బడ్జెట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్వర్షన్ మార్చుకోలేదు. సో నేను ఇప్పుడు కాల్ నుంచి వాట్సాప్ మార్చుకోవచ్చు యాడ్ అంటే ఆప్షన్ మీకు ఉండదు. పేజ్ చేంజ్ చేసుకోలేము, ఓన్లీ బడ్జెట్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్ లో గనక ఏజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ మార్చుకోవచ్చు, డీటెయిల్ టార్గెటింగ్ మార్చుకోవచ్చు, జెండర్ మార్చుకోవచ్చు. ఇవి మాత్రమే మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేస్ పేజ్ మార్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే యాడ్ లో సార్ నేను చెప్పాను కదా, ఇది యాడ్ ఓన్లీ మొబైల్ డివైస్ కి ఎలిజిబుల్ అవుతుంది. ఎందుకు? ఇది కాల్ నో ఆప్షన్. ఓన్లీ మొబైల్లో చూసిన వాళ్ళే మనం కాల్ చేస్తారు. అందుకే ఏం చేసాం మనము, ఈ యాడ్ అనేది నేను ఫస్టే చెప్పాను, మొబైల్ యూజర్స్ కి. ఎప్పుడైనా మీరు కాల్ యాడ్ పెడితే అది మీకు రీచ్ అయ్యేది ఓన్లీ మొబైల్ యూజర్స్ కి. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, సో నేను ఓన్లీ వైఫై కనెక్ట్ చేసినప్పుడు యాడ్ కావాలంటే మాత్రం ఇది పెట్టుకోవచ్చు. అది మీకు వద్దు, అది మీకు యూజ్ కాదు. సో ఫైనల్ గా మీరు ఎప్పుడప్పుడు మీరు ఈ యాడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో పర్టికులర్ గా నాకు కాల్స్ కావాలంటే ఈ యాడ్ అనేది కంపల్సరీ మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిదీ కానీ మన యాడ్ క్రియేట్ చేసినప్పుడు లీడ్స్ వస్తాయంటే 100% మాకు కన్వర్షన్ అంటే కన్వర్షన్ లీడ్స్ కంపల్సరీ వస్తాయి. అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.